హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఏంటంటే మీకు పుచ్చులు వస్తుంటాయి కదా, ఆ పుచ్చుని మనం రివర్స్ చేయొచ్చా, అంటే పాడైపోయిన పన్నుని మనం స్ట్రాంగ్గా చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎలాగైతే పుచ్చిపోయిందో మళ్ళీ అది రీగ్రో అవుతుందా అని. బట్ కంప్లీట్గా అయితే అవ్వదు. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాలి. అదేంటంటే మన పంటి మీద ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఎనామిల్ అనేది ఉందో అది బాడీలో చాలా స్ట్రాంగెస్ట్ పార్ట్. బట్ వన్స్ అది మనం తినే ఫుడ్స్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, లేదంటే మనం నోట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, వీడిగా అది ఏదైతే యాసిడ్స్ వేసి అటాక్ చేసి ఎనామిల్ అనే పొరని మనం డిసింటిగ్రేట్ చేస్తుంది, అంటే పోయేలా చేస్తుందో, అది అదంతా జరిగే ప్రాసెస్ని డీమినరలైజేషన్ అంటాం అనమాట. సో ఈ డీమినరలైజేషన్ అనేది మన పంట్లో లోపల ఉన్న లేయర్, ఎనామిల్ లేయర్లో ఉన్న కాల్షియము, ఫాస్ఫేట్స్ వంటి మొదలైన మినరల్స్ అవి బయటికి తీసేస్తుంది. సో దీన్ని కంప్లీట్గా మనం డీమినరలైజేషన్ అంటాం. అయితే ఈ డీమినరలైజేషన్ని మనం రీమినరలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా తిరిగి మళ్ళీ కొన్ని ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం అది రివర్సిబుల్లా చేయొచ్చు. మరి ఈ రీమినరలైజేషన్ ఏ విధంగా అవుతుందంటే మన లాలాజలంలో ఉన్న, అంటే సెలైవాలో ఉన్న కొన్ని మినరల్స్ అనేవి ఈ కాల్షియం ప్లస్ ఫాస్ఫేట్ ఏవైతే ఉన్నాయో అలాంటి మినరల్స్ ఏవైతే స్ట్రెంగ్త్ కావాలో టూత్కి, అవి మళ్ళీ తిరిగి పంటికి మనం అతుక్కునేలా చేయొచ్చు. ఎలాగా? అందులో కొన్ని కెమికల్స్, అంటే ఫ్లోరైడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల కానీ, లేదా టూత్పేస్ట్లో ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ యూజ్ చేయడం వల్ల కానీ, లేదా కొన్ని మనం ఉన్న సెలైవానే మనం ఉపయోగపడేలాగా తక్కువ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయ్యేవాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి చూయింగ్ గమ్స్ లాంటివి నవ్వడం వల్ల కానీ ఈ ప్రాసెస్ అనేది మనం ఇండ్యూస్ చేయొచ్చు. వీటితో పాటు కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకున్న, ప్లస్ మనం ఫ్రీక్వెంట్ స్నాకింగ్, అంటే ఏదో ఒకటి మనం ఆహారం తీసుకుంటూ ఉన్నా వాటిలో ఉండే షుగరీ సబ్స్టెన్సెస్ కానీ, ఎసిడిక్ సబ్స్టెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా ఈ డీమినరలైజేషన్ జరగకుండా అనేది మనం ఆపచ్చు. ఎందుకంటే ఈ రీమినరలైజేషన్ అనే ప్రక్రియ మనం కేవలం ఒక సబ్స్టిట్యూట్స్ ద్వారానే కాకుండా మనం కొన్ని కంట్రోల్ చేయడం వల్ల కూడా జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ పుచ్చులు వచ్చి బాగా డీప్గా ఉండి అందులో ఆహారం ఇరుక్కుపోతుంటే వాటిని మనం రివర్స్ చేయలేము, బట్ పెరగకుండా ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం అవి స్టార్ట్ అవ్వకముందే స్టార్టింగ్ స్టేజెస్లో మనం దాన్ని అరికట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం వీక్ అవుతున్న ఎనామిల్ని మనం తిరిగి స్ట్రెంగ్తన్ చేయొచ్చు, కానీ ఆ వీక్నెస్ అవ్వకుండానే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మరింత బలంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి మీ పళ్ళు. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసిన వెంటనే మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.